నిన్న ఆఫీస్ వచ్చి సాయంత్రం ఇంటికి పోతప్పుడు నడుమిట్లనే వానందుకుంది. దంచుడు దంచేసరికి ముద్ద ముద్ద దడిచి సల్లగా వణుకుకుంటే ఇంటికి పోతే మా అమ్మ ఇంటికాడ సుక్క నీళ్లు లేవు, కనీసం ఆకిలి కూడా తడవలే. మా అమ్మనేమో ఏందే ఈడ వాన లేదు, నువ్వేమో ఏడ దడిచినావు, ఎడ్దిరగా పోయినావు, నాటకాలు ఆడుతున్నావు అని తిట్టవట్టే. గట్లుంది వానదేవునితోని. మొగులున్న కాడ దంచిడ్స పెడితే ఇంకో తానే ఎండ కొడుతుంది. ఇగో అచ్చం గీడైనట్టే. కానీ ఇది జర గమ్మతి ముచ్చట్నే ఉంది చూడు. ఈ వానకాలంలో వానదేవుని అసలు నమ్మేటట్టే లేదుగా. మన ఇంట్లో ఉన్నంత సేపు వాన రాదు. జర్ర పని మీద బయటకెళ్తే చాలు దాన్ని చిడ్స పెడుతుంది. ఓ కూర్ల వాన ఉంటది, ఇంకో తాన సుక్క నీళ్లు కూడా ఉండేవి. కానీ గిడ మరీ చిత్రం ఉంది చూడురి. గమ్మత్ చూసిరా, ఒకటే గల్లి ఒకటే రోడ్డు, సగం దడిచింది సగం దడవలేదు. ఇంత మీదికెళ్లే వాళ్ళన్న పైపు తోటి నీళ్ళు చల్లుతుర్రు అనుకునేరు, వాన కొడుతుందాడా. గమ్మత్తుందిలే, ఏం చేస్తాం, వాన దేవుడు అట్లా ఆట ఆడుతుండు. ఇది మన హైదరాబాద్ లోనే ఓ గల్లీలో అయింది. ఏంది ఇది వాన గిట్ల కొట్టబట్టే అని ఎక్కడోళ్ళు అక్కడ వీడియోలు తీసుకుంటే నోరు తెరిచి నిలబడ్డారు. మామూలుగా రోడ్డు మీద పోతప్పుడు వాన పడితే అందరు ఏ చెట్ల కిందనో రేకుల సాటుకు పోయి నిలబడతారు. కానీ గిడ వాన ఇట్లా సగం సగం కొట్టేసరికి అందరు ఆడనే వాన కొట్టని కడమ రోడ్డు మీద నిలబడ్డారు. గిట్లా ఏందో ఏమో, ప్రకృతి చేసే అద్భుతాలు గిట్లనే ఎవ్వలకు అర్థం కాకుంటుంటాయి అనుకుంటా మాట్లాడుకుంటుర్రు ఈ సంగతి ఎరకైనోళ్ళంతా. మంద ఎక్కువైతే మజ్జిగ పలసగా అవుతుంది అంటారు కదా. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కూడా గదే కథ అవుతుందట. మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అన్న అయితే సారన్నను గట్టిగానే అందుకున్నాడు. వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్ పార్టీలో ముసలం పెద్దగానే ముట్టిందట. ఒకలంటే ఒకరికి అస్సలకే వర్తలేదట. ఆధిపత్య పోర్ల నేనంటే నేను అని రంకెలేస్తున్నారట. ఇక ఉమ్మడి వరంగల్కే శాందానని ముద్దు పేరుతో పిలుచుకునే కొండా మురళన్న అయితే బీఆర్ఎస్ లకెళ్లి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీ బసవరాజ్ సారన్న మీద మస్తు గరమైండు. నేను పార్టీ మారితే రాజీనామా చేసిన, నీకు దమ్ముంటే రిజైన్ చేసి గెలువు అని సవాల్ ఇసిరిండు. పక్క సందులో ఉన్నాయి. మరొక బీసీ నాయకుడు వేయిండు కూడా మరి ఇలా కులగొట్టించుడు కరెక్టే కాదు. ఆయన కరెక్ట్ ఉండేది ఉంటే 4 పోషకులు ఇంకెక్కువ కట్టించి ఆయన పక్క పెట్టుకోమనండి. నేను కట్టిస్తున్నా కదా, అలాగే కట్టియానండి. నువ్వు వేరే పార్టీ నుంచి వచ్చినావు, ఆ పార్టీకి రాజీనామా చేయాలి. ఎందుకంటే మనం బీసీలో మనకు ఒక ఆత్మగౌరవం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆ రోజు భారతదేశంలో ఎవరు యునానిమస్ గారే మరి ఎమ్మెల్సీగా, రాజ్యసభ ఎమ్మెల్సీగా నేను ఎన్నికైనప్పుడు నిజంగా కూడా అందరూ ఆశ్చర్యపడ్డారు, ఎలా అయిండు అని. ఎవరు నామినేషన్ కూడా వేయలే, ఏ పార్టీ వేయలే, బీజేపీ వాళ్ళు వేయలే, తెలుగుదేశం వాళ్ళు వేయలే. ఎందుకంటే కొండమూరులో అటువంటి ఉంటే న్యాయం జరుగుతుంది. కానీ ఈరోజు నువ్వు నామినేటెడ్ పోస్టులు తీసుకొని వీటికి వచ్చి కాంగ్రెస్ వాళ్ళని ఇబ్బంది పెడితే, ఒక బీగలను ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ ఊరుతాం. మరి ఇలా ఏడ పంచాయతీ పుట్టిందట అని అంటే పోషమ్మ మైదాన్ కాడ పోషమ్మ గుడి పోయే తోవల తోపుడు బండ్లు టేలాలు పెట్టుకుని నడుపుకుంటున్న బండ్లన్నీ బసవరాజ్ సారే తీపిచ్చినట. చిరు వ్యాపారుల మీదకి చిల్లర పనులేంది, నీ మీద పార్టీ పరంగానే కంప్లైంట్ ఇస్తా అని వార్నింగ్ ఇచ్చి బాధితులకు పైసలు వంచిండు మురళన్న. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఏకగ్రీవంగా గెలిచిన. కానీ బసవరాజ్ సారే లెక్క వేరే పార్టీ నుంచి అధికార పార్టీలకు దుంకలేదని దుమ్మెత్తిపోసిండు. పాపం కార్ పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళకి పోయిన గతి రొంటికి జడ్డ రేవడైంది అన్నట్టు ఉన్నదని ఇన్సైడ్ టాక్ అట.